చేయడానికి ఇంతమంది జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, డివిజన్ స్థాయి అధికారులు ఇక్కడికి రావడానికి కారణం మనకి జాతీయ రహదారి ఉంది. ఈ జాతీయ రహదారి పైన ఎక్కువ యాక్సిడెంట్స్, ప్రమాదకరమైనటువంటి సంఘటనలు ఒక్క నెలలోనే 3 సంఘటనలు ఒకే రకంగా జరగడం జరిగింది. దీనికి సంబంధించి నేను ఒక లేఖ రాసిన వెంటనే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, పీడీ గారు ఇవాళ రాలేదు కానీ వాళ్ళ ఆఫీసర్లు వచ్చారు. అలాగే ట్రాన్స్పోర్టు, స్టేట్ హైవేస్, పోలీస్, రెవెన్యూ అధికారులందరూ ఇప్పటికే ఒక విజిట్ అయ్యింది, ఇన్స్పెక్షన్ అయింది. ఏమి చర్యలు తీసుకోవాలనేది మీరు కూడా వాళ్ళు కొంత ఇప్పటికే తమ పై అధికారులకి చెప్పడం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఈ నెలలోనే 3 ప్రమాదాలు జరిగాయి. ఏఎస్పేటకు పోయే క్రాస్ రోడ్ దగ్గర. ఆ 3 ప్రమాదాలు, అందులో ఒకటి నిన్న రాత్రి జరిగింది. నెల్లూరు వైపు నుంచి, సంగం వైపు నుంచి వస్తున్నటువంటి వెహికల్ అక్కడ వెయింగ్ మెజర్మెంట్ చేసేటువంటి కాటా ఉంది. అక్కడి నుంచి మస్తాన్ నాయుడు అని దాని యజమాని రోడ్డు మీదకి రాగానే ప్రమాదం జరిగితే ఇవాళ అపోలో హాస్పిటల్లో ఇంకా ఉన్నారు. బహుశా చాలా సీరియస్గా ఉందని డాక్టర్ చెప్పడం జరిగింది. దీనికి ముందు డీసీపల్లి వైపు నుంచి వస్తున్నటువంటి ఒక కారు, ఒక స్కూటర్ ఏఎస్పేట దర్గా రోడ్లోకి టర్న్ అయ్యే సందర్భంలో మేజర్ యాక్సిడెంట్స్ అయినాయి. చనిపోవడం, గాయాలు కావడం అన్నీ జరిగాయి. ఒక జాతీయ రహదారికి అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి, మాకు కూడా తెలుసు. కానీ ఇక్కడ జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా మేము నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ యాక్సిడెంట్ల ప్రోన్ ఏరియాల్లో ఏదైతే మీకు మార్కింగ్ ఉందో, రెడ్ జోన్ అనో, బ్లూ జోన్ అనో, ఆ ఏరియాస్లో కొంత కాన్సన్ట్రేషన్ అవసరమైతే స్పీడ్ లిమిట్స్ ఏర్పాటు చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే కొంత యాక్సిడెంట్లు తగ్గేటువంటి అవకాశం ఉందని వాళ్ళకి స్వయంగా ఈరోజు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 4 రోజుల క్రితం వాళ్ళు కూడా పర్సనల్గా కూడా చూశారు. మాట్లాడి ఇవాళ వేరే కార్యక్రమం నుండి రాలేకపోతున్నాను. తప్పకుండా మా ఆఫీసర్స్ వస్తారు. ఇప్పటికే దాని మీద నాకు కొంత అవగాహన ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి సంబంధించిన అధికారులతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఎనివే అవన్నీ కూడా జరిగి ప్రాణాలు పోవడమో, ప్రమాదానికి గురై గాయాలు పాల్గొనడమో ఉండకూడదనేటువంటి విషయం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే పోలీస్, స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ అందరూ కూడా చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, జిల్లా అధికార యంత్రాంగం నుంచి కూడా, జిల్లా కలెక్టర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ రకమైనటువంటి సపోర్ట్ వీళ్ళకి కావాలన్నా ఇవ్వడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒక విషయం, ఇవాళ మనకి గడిచినటువంటి సంవత్సరం 2004, ఇప్పుడు 2005, అలాగే 2003 ప్రభుత్వాలు మారి 2004లో కొత్త ప్రభుత్వం వచ్చింది. 2004 జూన్ నాటికి, అంటే పాత ప్రభుత్వంలో జరిగినటువంటి యాక్సిడెంట్లు ఎన్ని అంటే 22 యాక్సిడెంట్లు అయ్యాయి ఈ ఆత్మకూరు సర్కిల్లో. ఈ 22 యాక్సిడెంట్లు అయితే 2025 వచ్చేటప్పటికి ఇది ఇప్పటికే డేంజర్ జోన్ కింద ఉన్న నేషనల్ హైవేలో స్టేట్ పోలీస్ కానీ, స్టేట్
రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ నేషనల్ హైవేస్ వాళ్ళ సహకారంతో తీసుకున్న చర్యల వల్ల 2005 జూన్ నాటికి 10 యాక్సిడెంట్ల కింద తగ్గింది. అంటే దాదాపు 100% తగ్గింది. 22 ఉన్నాయి, ఇప్పుడు 10 అయ్యి. దురదృష్టం ఏంటంటే ఈ 10లోనే ఆ 3 కూడా ఉన్నాయి. జూన్లో జరిగిన 3 చాలా ప్రమాదకరమైనవి ఒకే స్పాట్లో జరిగింది. వీటన్నిటిని కూడా గుర్తించడం జరిగింది. ప్రమాదకరమైనటువంటివి ఫ్యాటల్ యాక్సిడెంట్స్లో 24 జూన్కి 10 జరిగినాయి. 25 జూన్కి 6 జరిగాయి. అంటే తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. ఇంకా కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. ఈ జరిగిన దాంట్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య 24కి 10 మంది ఉన్నారు. 26 మండలాలు కలిపి 24 సంవత్సరానికి 112 యాక్సిడెంట్లు అయ్యాయి. ఈ సంవత్సరం 25 జూన్ నాటికి 39కి తగ్గాయి. అలాగే డెత్స్ కూడా గత సంవత్సరంలో 59 ఉంటే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 26కి తగ్గాయి. ఇలా అన్ని పారామీటర్స్ డౌన్ దీనికే ఉంది. కాబట్టి ఇంకా బెటర్గా చేయడానికి మా ప్రయత్నం చేయాలనేదే మేము చేసేటువంటి ఈ ప్రయత్నం. దీనితో పాటు మరొక విషయం, ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో యోగాంధ్ర అనేటువంటి నినాదంతో గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంలో విశాఖపట్నానికి రావడం, అంతర్జాతీయ యోగా డే అని చెప్పి దీన్ని నామకరణం చేసి ఇది 11వ సంవత్సరం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఎంచుకోవడం, దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారైన శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అనేక సంస్థలు వ్యవస్థలు ఏకమై ఈరోజు జరిపినటువంటి ఈ అంతర్జాతీయ యోగా డే విజయవంతమైంది అని చెప్పడానికి సంతోషిస్తూ, మొత్తం రాష్ట్రంలో యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యోగా వైపు ఇవాళ అందరూ ఒక్కసారి చూసే విధంగా ఈ ఈవెంట్ని మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రధానమైన కార్యక్రమం కింద అటు ముఖ్యమంత్రి గారు, ఇటు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు అందరూ కేంద్రీకృతం చేసి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో అంతర్జాతీయ యోగా డే చేయడం అనేది, దీన్ని ఈరోజు మనం అధికారికంగా చేసే ఈ కార్యక్రమం భవిష్యత్ తరాలకి మంచి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని అందించే దిశలో చేసేటువంటి ఒక ప్రయత్నం అని చెప్పి, ఇది విజయవంతమైంది, భవిష్యత్తులో కూడా ఇది విజయవంతమవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హెచ్ఆర్డి మినిస్టర్ గారైన శ్రీ నారా లోకేష్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, వాళ్ళకి శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.